హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ అన్ని రకాల మతాల వారు ఉంటారు. వారి కులం ఎటువంటిదైనా వారు అన్ని రకాల పాత్రలకు ఒకేలా న్యాయం చేస్తారు. అలా మనల్ని తమ నటనతో అలరించిన ముస్లిం హీరోయిన్స్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రండి. సదా అసలు పేరు సదాఫ్ మహమ్మద్ సయ్యద్. 1984లో ముస్లిం కుటుంబంలో జన్మించిన సదా జయం సినిమాలో నితిన్ పక్కన 16 అణాల తెలుగు అమ్మాయిలా నటించి తన నటనతో మనల్ని ఆకట్టుకుంది. అలనాటి అందాల తార ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. 1970లో మహారాష్ట్రలో జన్మించిన ఖుష్బూ స్టార్ హీరోయిన్గా తమిళ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఖుష్బూకి తమిళనాడులో గుడి కూడా కట్టారు. ఖుష్బూ ప్రస్తుతం ఈటీవీ జబర్దస్త్ షోలో జడ్జిగా కొనసాగుతుంది. హీరోయిన్ నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. నగ్మా కూడా ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం అనే చెప్పాలి. ఎందుకంటే నగ్మా తల్లి షమా కాజీ ఒక ముస్లిం, తండ్రి అరవింద్ ప్రతాప్ సింగ్ మొరార్జీ ఒక హిందూ. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి మొదటి సంతానం నగ్మా. నగ్మా చెల్లి హీరోయిన్ జ్యోతిక. నగ్మా జ్యోతిక ఒక తండ్రికి పుట్టకపోయినా ఒకే తల్లికి పుట్టారు. ఐటమ్ సాంగ్స్తో కుర్రకారులను వెర్రెక్కించిన ముమైత్ ఖాన్ 1985లో ముంబైలో జన్మించింది. పోకిరి వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు, పున్నమి నాగు, మైసమ్మ వంటి హీరోయిన్ వారెంటెడ్ సినిమాల్లో హీరోయిన్గాను నటించింది. విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కత్రినా కైఫ్ 1983లో లండన్లో పుట్టింది. లండన్లో పుట్టిన కత్రినా కైఫ్ కూడా ఆ వర్గానికి చెందినదే. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించిన నజ్రియా నజీం తెలుగులో కూడా రాజారాణి, అంటే సుందరానికి తొందర ఎక్కువ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మనల్ని అలరించింది. హిందీ పరిశ్రమలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఫర్జానా భాగ్యలక్ష్మి బంపడ్రా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అల్లరి నరేష్ సరసన సీమశాస్త్రి, బొమ్మన బ్రదర్స్, చందనా సిస్టర్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. జమాల్ హషీం, రిజ్వాన్ హషీం దంపతులకు 1971లో హైదరాబాదులో పుట్టిన టబు విక్టరీ వెంకటేష్ సరసన కూలీ నెంబర్ 1 సినిమాతో పరిచయమైంది. హైదరాబాదులోనే పుట్టి పెరిగిన నటి షానూర్ సనా బేగం, శృంగార తారగా పేరు తెచ్చుకున్న షకీలా బేగం, ఇంకా మీకు తెలిసిన ముస్లిం హీరోయిన్స్ ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.